అసలు గ్రాటిట్యూడ్ లిస్ట్ అంటే ఏంటి? అది ఎందుకు రాయాలి? అసలు అవసరమేనా? అసలు గ్రాటిట్యూడ్ లిస్ట్ అంటే మీకు తెలుసా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. డే 13 ఆఫ్ సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బ్లాగ్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్ అయిపోయి హాట్ వాటర్ అయితే పెట్టేసాం అనమాట. అందులో అజ్విన్ అండ్ బే లీఫ్ అనమాట. బిర్యానీ ఆకు వేసాను కొత్తగా. చాలా బాగుండింది టేస్ట్ అయితే. నేను కొత్తగా ట్రై చేశాను. అండ్ సినమెన్ కూడా వేస్తే చాలా బాగుంటుంది. అండ్ సోంపు, సినమెన్, బే లీఫ్, కొంచెం పుదీనా వేసుకొని తాగితే కూడా ఫేస్లో గ్లో వస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండడం అలవాటు. నాకు చాలా ఇష్టం అనమాట. నేను అలా కూర్చొని చాలా లేట్ అయిపోయింది. వాకింగ్కి అయితే ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచాను. ఇంట్లో వర్క్స్ అవన్నీ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ అలా కూర్చొని ప్రశాంతంగా, మీ అందరికీ తెలుసు ఎవ్రీడే నేను ఒక 10 to 15 minutes హాట్ వాటర్ ప్రశాంతంగా తాగడానికి టైం తీసుకుంటాను. సో అప్పుడు నా డే చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అవుతుంది అనమాట. బేలీఫ్ వేసిన తర్వాత టేస్ట్ మారింది, చాలా డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది, టేస్ట్ కూడా బాగుందన్నమాట. అలా వాటర్ తాగుతూ కూర్చున్నా అనమాట ప్రశాంతంగా. ఎండ అయితే బీభత్సంగా ఉంది, మండిపోతుంది. అసలు చాలా బాగా ఉన్నాయి ఇప్పుడే ఎండలు. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఎండలకి వెళ్ళకండి. వెళ్ళినా కానీ ప్రికాషన్స్ ఫాలో అయిపోండి. సో మనం డే 13లోకి అడుగు పెట్టేసాం కాబట్టి డే 13 టార్గెట్ వచ్చేసి గ్రాటిట్యూడ్ లిస్ట్. అసలు ఈ గ్రాటిట్యూడ్ లిస్ట్ ఎందుకు రాయాలి, మీరు ఎప్పుడైనా రాశారా లేదా అనేది డెఫినెట్గా నాతో అయితే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను ఈ మధ్యనే కొంచెం చిన్నగా కొత్త అలవాట్లు ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటున్నా, మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి అవసరమైన అలవాట్లు అనమాట. సో ఆఫ్టర్ దట్ హాట్ వాటర్ తర్వాత పపాయ, గ్రీన్ జ్యూస్ అండ్ ఏబీసీ జ్యూస్ తాగిన తర్వాత పపాయ అనమాట. సో కంటిన్యూస్గా పపాయ తీసుకుంటున్నా, గ్రీన్ జ్యూస్, అలాగే ఏబీసీ జ్యూస్, అలాగే హాట్ వాటర్, అలాగే పపాయ, ఇదంతా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. తర్వాత నేను టిఫిన్ చేస్తాను, లేదంటే లేదా. ఆల్మోస్ట్ పపాయ తిన్న తర్వాత ఫుల్ అయిపోతుంది కాబట్టి నేను ఇంకా తింటాను, లేదంటే లేదనమాట. సో మనం విషయానికి వచ్చేస్తే గ్రాటిట్యూడ్ లిస్ట్ అంటే ఏంటి అసలు? గ్రాటిట్యూడ్ అంటే మనం కృతజ్ఞతా భావం కలిగి ఉండడం అనమాట. ఎందుకు అంటే మన లైఫ్లో జరిగిన కొన్ని విషయాలకి. ఫర్ సపోజ్ ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, మీకు అనుకున్నది జరిగింది. సో మీరు థ్యాంక్స్ చెప్పండి దేవుడికి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, అలాగనమాట. సో నేను ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను, ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా విషయాలు నేను మనం ఏం చెప్పుకోవాలి ఎలాగా అనేది నేను చాలా లెర్న్ చేస్తున్నాను అనమాట. మన లైఫ్లో జరిగిన సింపుల్ విషయాలకి మనం థ్యాంక్ఫుల్గా ఉండటమే ఈ గ్రాటిట్యూడ్ అనమాట. మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ కలిగి ఉంటామో ఇంకా ఎక్కువ మనకి అవకాశాలు రావడం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. మన లైఫ్లో మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో, లేదంటే మనం హ్యాపీగా ఉంటామో దానికి మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పడం అనమాట. అలా చెప్పడం వల్ల మన గ్రాటిట్యూడ్ దేవుడికి తెలుస్తుంది. అలాగే మనకి ఇంకా హ్యాపీనెస్ వస్తుంది, ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు గ్రాటిట్యూడ్ లిస్ట్ అంటే ఏంటి, ఎలా రాయాలంటే మనం ఎవ్రీడే లైఫ్లో చూసేవే అండ్ పొందినవే. మీరు హ్యాపీగా ఉన్నారు, ఐఎమ్ హ్యాపీ టుడే, థ్యాంక్ యూ యూనివర్స్. గుడ్ హెల్త్తో ఉన్నారు, నాకు చాలా హ్యాపీగా ఉండింది అండ్ హెల్తీగా ఉన్నాను, థ్యాంక్ యూ. ఇలా ప్రతిదీ మీకు అనిపించినవి, మీకు జరిగినవి రాయడం అనమాట బుక్లో. అలా రాయడం వల్ల హ్యాపీ అనిపిస్తుంది. అలాగా మీరు డేలో కానివ్వండి, ఒక మంత్లో కానివ్వండి, డే నుంచి స్టార్ట్ చేయండి. ఒక 1 week 10 days అలా రాయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఒక 10 థింగ్స్ రాయండి. మన లిస్ట్లో అయితే ఒక 13 to 15 ఉన్నాయి. బట్ మీరు రాయగలిగినన్ని జస్ట్ ఒక 3 అయినా రాయండి డేకి. చాలా బెనిఫిట్స్ ఉంటున్నాయి అండ్ మీరు చాలా డిఫరెన్స్ చూస్తారనమాట. మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ కలిగి ఉంటామో ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ మనం యూనివర్స్ నుంచి అండ్ గాడ్ నుంచి పొందుతూ ఉంటాం అనమాట. ఇలా రాయడం వల్ల యూజ్ ఏంటి అంటే, సో ఇలా రాస్తే ఏమొస్తుంది అంటే మన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది, మన స్ట్రెస్ తగ్గుతుంది, మోర్ పాజిటివిటీ వస్తుంది, సాటిస్ఫాక్షన్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో మన స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు అనిపిస్తూ ఉంటుంది. మనం మనసులో అనుకోవడం వేరు, దాన్ని బుక్ మీద పెన్ను పెట్టి రాయడం వేరు. డెఫినెట్గా మీకేమైనా కోరిక ఉంటే అది మనసులోనే ఉండిపోద్ది. మనం ఎప్పుడైతే దాన్ని బుక్లో రాస్తామో దానికోసం వర్క్ చేయాలనిపిస్తూ ఉంటుంది, అది గుర్తొస్తుంది, దాన్ని మనం
ఆలోచిస్తూ ఉంటామో అది రియాలిటీలోకి వస్తుంది. సో ఇలా కొన్ని హ్యాపెన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది నేను రీసెంట్గా తెలుసుకున్నది, నేను ఫాలో అవుతున్నదే మీకు చెప్తున్నాను. అండ్ ఎలా అనిపించింది మీకు ఈ వీడియో అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. గ్రాటిట్యూడ్ కలిగి ఉండండి ప్రతి దానికి. మీకు ఈరోజు బాగా జరిగిందా, థ్యాంక్ యూ చెప్పుకోండి. మీరు హ్యాపీగా ఉన్నారా, థ్యాంక్ యూ చెప్పండి. హెల్తీగా ఉన్నారా, థ్యాంక్ యూ చెప్పండి. ఇలా ప్రతిదానికి మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉండడం వల్ల గాడ్ నుంచి బ్లెస్సింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, మనం సాటిస్ఫై అవుతూ ఉంటాం అనమాట. ఇదైతే నేను చాలా బాగా బిలీవ్ చేస్తున్నాను. డెఫినెట్గా గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి. అండ్ ఫైనల్లీ వాట్ ఎవర్ ఐ హ్యావ్, వేర్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అనమాట. సో మనకి కనీసం ఈరోజు తినడానికి ఫుడ్ దొరికినా చాలు. సో అది గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ అనమాట. సో ఇలా నేను డే 13లో సో గ్రాటిట్యూడ్ లిస్ట్ అయితే రాశాను. అండ్ రోజు ఫాలో అయ్యేది, నేను రోజు రాస్తూనే ఉంటాను. ఈ మధ్య రాయడం నేర్చుకున్నాను చెప్పాను కదా. గ్రాటిట్యూడ్ లిస్ట్ అవనివ్వండి, ఏదైనా కానీ నేను ప్రతిరోజు రాస్తూ ఉన్నాను. మీతో మీరు చెప్పుకుంటూ ఉండండి, మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఈ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సెల్ఫ్ లవ్ సిరీస్లో నేను కొత్తవి నేర్చుకుంటూ వస్తున్నాను అనమాట. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో, నేను ఏదైతే నేర్చుకుంటున్నానో అది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో కొత్తగా నేనేం ట్రై చేయట్లేదు. నేను లాస్ట్ ఫ్యూ మోర్ డేస్ అండ్ ఫ్యూ మోర్ మంత్స్, ఫ్యూ మోర్ ఇయర్స్ నుంచి నేను ఏదైతే నేర్చుకున్నానో అండ్ ఆ చేంజెస్ నాలో ఏమొచ్చాయో ఇది ఎందుకు ఒక ఛాలెంజ్లో తీసుకోకూడదని నేను స్టార్ట్ చేశాను అనమాట. సో చాలా చేంజెస్ నేను పర్సనల్ నా లైఫ్లో చూశాను. అండ్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు నా వీడియోస్లో. సో డే 13 మన టార్గెట్ అయితే గ్రాటిట్యూడ్ లిస్ట్ అనమాట. సో మీకు అలవాటు ఉందా, లేకపోతే అలవాటు చేసుకోండి. మీరు ఆల్రెడీ రాస్తూ ఉంటే కనుక మీకు ఆల్ ద బెస్ట్. అండ్ లేకపోతే అలవాటు చేసుకోండి. మన డే 13 టార్గెట్ అయితే గ్రాటిట్యూడ్ లిస్ట్ రాయడం అనమాట. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది, వాట్ యూ థింక్, లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. సో టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మిరాని. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.